మేనేజర్ బాగీని బాధ పెట్టిన విషయం తెలుసుకున్న అమర్ ఆ మేనేజర్ని చితక్కొడతాడు. ఇక రక్తం వచ్చేలాగా అతన్ని కొడుతూ ఉంటాడు. తర్వాత బాగీ దగ్గరికి అతన్ని తీసుకుని వచ్చి, బాగీ కళ్ళలో బాధని నేను చూడలేను, అటువంటిది నువ్వు తన కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించావు. అందరూ ఆడవాళ్లను దేవతలతో పోలుస్తూ ఉంటే నువ్వు మాత్రం సోఫాలతో కుర్చీలతో పోల్చావు. మరిప్పుడు నిన్ను దేనితో పోల్చాలరా అంటూ అమర్ అతన్ని చితక్కొట్టి, నీ కజిన్ హెడ్ ఆఫీస్లో ఉంటే నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయొచ్చు అనుకుంటున్నావా అంటూ అమర్ కరుణ అని పిలుస్తాడు. ఇక కరుణ అమర్ సైగ చేయడంతో ప్రింటర్ దగ్గరికి వెళ్ళి కొన్ని పేపర్స్ని తీసుకుని వస్తుంది. ఇదిగో తీసుకో అని చెప్పి అమర్ ఆ పేపర్స్ని ఆ మేనేజర్ మొహాన కొడతాడు. దాంతో వాటిని చూసిన ఆ మేనేజర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, నన్ను జాబ్లో నుండి పీకేశారా అని చెప్పి అంటూ ఉంటే, అవును, డైరెక్ట్గా మీ ఎండీ దగ్గర నుంచి వచ్చిన లెటర్. ఇప్పుడు అర్థమైందా బాగీకి ఎంత సీన్ ఉందో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ, నువ్వు ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటే, ఉంది అంటూ సారీ అంటూ అతను బాగీకి సారీ చెబుతూ అలా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కరుణ అమర్ ఆ మేనేజర్ని చితక్కొట్టడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత బాగీ బయట నిలబడి ఉన్న అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వెనక నుండి అమర్ని హగ్ చేసుకుంటుంది. తర్వాత అమర్ ముందుకు తిరిగి బాగీని దగ్గరికి తీసుకుంటాడు. ఏంటి బాగీ, ఇంత చిన్న విషయానికి రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నావు? నాతో ఒక్క మాట చెప్పుంటే సరిపోయేది కదా అని చెప్పి అంటూ ఉంటే, ఆ నీచుడన్న మాటలు మీతో చెప్తే మీరు కూడా బాధపడతారని చెప్పలేదండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. తర్వాత కరుణ, వసే బాగీ ఒక్కసారి ఇలా రా అంటూ, ఏంటి సార్ ఇంత చేసిన మీరు దానికి అసలు విషయం చెప్పలేదా అని అంటూ ఉంటుంది. ఇక కొన్ని పేపర్స్ని తీసుకొచ్చి బాగీ చేతిలో పెడుతూ, ఇదిగోనే నీ జాయినింగ్ లెటర్, ఈ రోజు నుండి నువ్వు మళ్ళీ ఆర్జేగా జాయిన్ అవుతున్నావని చెప్పి కరుణ చెప్పడంతో బాగీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ మరొక్కసారి అమర్ని హగ్ చేసుకుంటుంది. ఇక దాంతో అమర్ వెళ్ళి నీ జాబ్ కంటిన్యూ చేయ బాగీ అని చెప్పి తనకి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక బాగీ ఎంతో ఆనందంగా వచ్చి తన ప్లేస్లో కూర్చుంటుంది. మైక్ చూడగానే చాలా రోజుల తర్వాత కావడంతో బాగీ కాస్త టెన్షన్ పడుతూ ఉంటే అమర్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. సార్ మీరేం టెన్షన్ పడకండి, ఒక్కసారి బాగీ మైక్ పట్టుకుందంటే తనలో వేరే మనిషి వచ్చేస్తుంది, తను ప్రోగ్రాం ఎంత బాగా అదరగొడుతుందో చూడండి అని చెప్పి కరుణ అంటూ ఉంటే ఇక అమర్ అలా నిలబడి చూస్తూ ఉంటాడు. మరోపక్క పిల్లలు అనామిక వీళ్ళందరూ కూడా ఎఫ్ఎం ప్రోగ్రాం వింటూ ఉంటారు. నిర్మలమ్మ సదాశివం ఇద్దరు ఒకచోట కూర్చొని ఉంటే అప్పుడు రాథోడ్ రేడియో తీసుకుని వచ్చి, సార్ వాళ్ళు ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళారు, కాసేపట్లో బాగీ ప్రోగ్రాం వస్తుందని అనౌన్స్ చేశారని చెప్పి అలా అంటూ ఉంటే, బాగీ ప్రోగ్రామ్ అని చెప్పి ఇక అందరూ హ్యాపీగా వింటూ ఉంటారు. ఇక మనోహరి రాథోడ్ మాటలు విని, ఎట్టి పరిస్థితుల్లోనూ బాగీ వాయిస్ని ఆ అనామిక వినడానికి వీల్లేదు, వింటే మళ్ళీ ఆరుకి గతం గుర్తుకు వస్తుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అలా అనామిక బాగీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడంతో వింటూ ఉండగా తనకి గతం గుర్తుకు వస్తుంది బాగీ అని చెప్పి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఇక రేడియోలో బాగీ చెప్పిన నెంబర్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. మరో పక్క పిల్లలు కూడా బాగీ ప్రోగ్రామ్ అంటే అమ్మకి చాలా ఇష్టం కదా, ఎప్పుడు అమ్మని ఫస్ట్ కాల్ చేసేది, ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి మనం చేద్దామా అని చెప్పి అంటూ ఉంటే, అంజు నేను ట్రై చేస్తానంటూ ఫోన్ ట్రై చేస్తుంది. అస్సలు కనెక్ట్ అవ్వకపోవడంతో ఇక అంజు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇదంతా వింటున్న గుప్తా ఆ బాలికకు తన చెల్లెలి గాత్రం వింటే గతం గుర్తుకు వస్తుంది కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ అనామిక రూమ్లోకి వస్తాడు. ఇక అనామిక ఆరులాగా మాట్లాడుతూ ఉంటుంది. చెల్లి అంటూ బాగీతో మాట్లాడుతూ ఉంటే, అక్క ఏమైపోయారక్క ఇన్ని రోజులుగా అని చెప్పి, ఎలా ఉన్నారు ఎక్కడున్నారు అని చెప్పి బాగీ మాట్లాడుతూ ఉంటుంది. ఆరు వాయిస్ గుర్తుపట్టి అమర్, పిల్లలు, నిర్మలమ్మ వాళ్ళు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. చనిపోయిన అమ్మ బాగీకి ఎలా ఫోన్ చేయగలిగిందని చెప్పి పిల్లలు షాక్ అవుతూ ఉంటారు. మరోపక్క అమర్ కూడా అలా షాకింగ్గా నిలబడి ఉంటాడు. నేను ఇక్కడికి వెళ్ళిపోయాను చెల్లి, ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారని చెప్పి బాగీ అడుగుతూ ఉంటే, హైదరాబాద్లోనే అని చెప్పి ఆరు చెప్పబోతూ ఉండగా ఇక గుప్తా ఎలాగైనా సరే ఈ బాలికను ఆ బాలిక శరీరంలో నుండి బయటకు వచ్చేలాగా చేయాలని చెప్పి మంత్రం చదువుతూ ఉంటాడు. ఇక అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి అనామిక చేతిలో ఫోన్ లాక్కొని ఆ ఫోన్ని కట్ చేస్తుంది. దాంతో ఆరు మళ్ళీ గతం మర్చిపోతుంది. ఇక అనామిక కోపంగా చూస్తున్న మనోహరి వైపు చూస్తూ, ఏమైందండి ఎందుకు అలా చూస్తున్నారని చెప్పి అంటూ ఉంటే,
ఏం లేదు, ఎఫ్ఎం ప్రోగ్రామ్ అంత పెద్దగా పెట్టుకొని వింటున్నా పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పిల్లలు బ్రేక్ తీసుకున్నారండి, అందుకే నేను కూడా ఎఫ్ఎం వింటున్నానని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గుప్తా, బాలిక నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? నువ్వు ఎక్కువ రోజులు ఈ శరీరంలో ఉండడం మంచిది కాదు, బయటకు వచ్చేసాయని చెప్పి అంటూ ఉంటాడు. కానీ అనామికకు గుప్తా మాటలు అస్సలు వినిపించవు. బాగి తన ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి నేను ఇంతకు ముందు అక్కతో మాట్లాడేదాన్ని కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ అక్కే నాకు ఫస్ట్ కాల్ చేసిందని చెప్పి బాగి అంటూ ఉంటే, అదే ఎలా చేసిందో నాకు కూడా అర్థం కావట్లేదని చెప్పి అమర్ బాగిని ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మరోపక్క పిల్లలు పరిగెత్తుకుంటూ నిర్మలమ్మ దగ్గరికి వచ్చి, నానమ్మ ఇందాక ఎఫ్ఎం ప్రోగ్రాంలో అమ్మ వాయిస్ వినిపించింది అని చెప్పి అంటూ ఉంటే, మీరు కూడా విన్నారా? నేను కూడా విన్నాను, చనిపోయిన మీ అమ్మ ఎలా ఫోన్ చేసిందో తెలియడం లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే, ఇక మనోహరి వీళ్ళను ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి అనుకుని మీరందరూ భ్రమపడుతున్నారు, ఎందుకంటే ఇందాక ఫోన్ చేసింది 6 కాదు నేను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా మనోహరి పిల్లల్ని నిర్మలమ్మ వాళ్ళను డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.